ఏదైనా ఎవరైనా సాధించాలని ఒక సక్సెస్ఫుల్‌గా ముందుకు వెళ్తుంటే వాళ్ళని పట్టుకొని వెనక్కి లాగాలనే వాళ్ళు చాలామందే ఉంటారండి. సో, అందులో అమ్మాయిలకు ఒక రూలు, అబ్బాయిలకు ఒక రూల్ ఉంటది. సో, అమ్మాయి ఇది చేయకూడదు, అది చేయకూడదు అంటారు. కానీ ఒక అమ్మాయి తన లిమిట్స్‌లో తనుండి తన లిమిట్స్ క్రాస్ చేయకుండా ఏ పని చేసినా ఎవరికండి ఎందుకు ప్రాబ్లమ్ ఉంటది నాకు చెప్పండి. సో, మీకు మీ ప్రాబ్లమ్స్, మీ ఇష్టాలు, మీ యొక్క నెగటివిటీ వేరే వాళ్ళ మీద రుద్దాలని మాత్రం ట్రై చేయకండి. అండ్ మీకు నచ్చితే ఏదైనా చూడండి, చేయండి. నచ్చకపోతే స్కిప్ చేసేయండి. అంతేకాని వాళ్ళను టార్గెట్ చేసి మీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ గురించి నెగిటివిటీ మాట్లాడటానికి మీకు ఏ హక్కు లేదు. అండ్ సోషల్ మీడియాలోకి వచ్చిన అమ్మాయిల గురించి అయితే ఇంకా నెగిటివ్‌గా మాట్లాడుతున్నారు. సో, వాళ్ళు మంచిగా నీట్‌గా డ్రెసప్ అయ్యి ఉన్నా, నీట్‌గా ఉన్నా కూడాని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సో, మీకు అలాంటి ఏ హక్కు లేదు. సో, మీకు ఇష్టమైతే చూడండి, లేకపోతే స్కిప్ చేయండి. వాళ్ళను బాధ పెట్టే హక్కు మీకెవరిచ్చారండి? సో, వాళ్ళకి ఏమన్నా డ్రెస్సింగ్ సరిగ్గా లేదని నేను మాటలు అనాలా? నెగిటివ్‌గా మాట్లాడాలా? లేదు కదా! వాళ్ళు నీట్‌గా డ్రెసప్ అయ్యి ఉన్నప్పుడు మీకు ప్రాబ్లమ్ ఏంటి? మీకు నచ్చితేనే చూడండి, బలవంతం ఏం లేదు కదా! అలాగని వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌తోని మీ ఇష్టాలను వాళ్ళ మీద రుద్ది కొంతమంది ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళది తప్ప మిగతా వాళ్ళందరి మాటలు వింటారనమాట. సో, మీరు అలా చెప్తేనే వాళ్ళ ఫ్యామిలీలో ఎంత డిస్టర్బ్ అయిపోతారో మీకు అర్థం కావట్లేదు. అండ్ డిస్టర్బ్ అయినా కూడాని ఈ కాలం అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ ఎవరు వాళ్ళ లిమిట్స్‌లో ఉంటారు. సో, లిమిట్స్ క్రాస్ చేయనప్పుడు మీ ప్రాబ్లమ్స్, మీ ఇష్టాలు ఎవరినెత్తిన రుద్దాలనుకున్నా కూడాని సో, వాళ్ళు వినరనమాట. సో, బీ ఇన్ యువర్ లిమిట్స్. లిమిట్స్ ఎవరు క్రాస్ చేయొద్దు.